టు శివ స్టడీ సమ్మిట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం రీసెంట్గా జరిగిన మిక్చర్ అండ్ అలిగేషన్ టాపిక్ మీద జరిగినటువంటి క్విజ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడదాం, చూడండి. 2 types of sugar costing 20 rupees per kg and 30 rupees per kg are mixed so that the mixture cost 26 per kg. Find the ratio of cheaper to dearer sugar అన్నాడు. ఓకే, ఒకసారి మాట్లాడతాను చూడండి. ఫస్ట్ దాని గురించి కనుక మాట్లాడితే ఎంత కాస్ట్ అని చెప్తున్నాడు? 20 రూపీస్ అంట. అలాగే సెకండ్ వన్ గురించి మాట్లాడితే ఎంత అని చెప్తున్నారు అంటే 30 రూపీస్. ఈ రెండింటిని మిక్స్ చేయడం వల్ల ఫామ్ అయింటే మిక్చర్ కాస్ట్ ఎంత అని చెప్తున్నారు అని అంటే 26. ఇప్పుడు కనుక మనం అలిగేషన్ చేస్తే ఏ రేషియోలో మిక్స్ చేశారో మనకు తెలుస్తుంది. 20కి 26కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది మనకి అని అంటే వాల్యూ 6. అలాగే 30కి 26కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని అంటే 4:6 అనే దాన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది మనకి? 2తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 2s 2 3s. సో ఆన్సర్ ఏమవ్వాలి మనకి అని అంటే 2:3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. 2 types of tea costing rupees 180 per kg and 200 per kg are mixed in such a way that the mixture costs 192 rupees per kg. Find the ratio of cheaper to dearer అని అడిగాడు. అంటే చేపర్ నుంచి ఏంటంటే కాస్ట్లియర్కి అడుగుతున్నాడు. చేపర్ వాల్యూ ఎంత ఉంది అని అంటే 180 రూపీస్ 1 కేజీ ఉంటుంది. కాస్ట్లీది వచ్చేసి 200 రూపీస్ 1 కేజీ ఉంటుంది. ఇవి రెండు మిక్స్ చేయడం వల్ల మిక్చర్ యొక్క కాస్ట్ అనేది ఎంత జరిగింది అని అంటే 192 రూపీస్. ఇప్పుడు అలిగేషన్ చేస్తే ఏమవుతుందో చూడండి. 180 మైనస్ 192 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది మనకి అని అంటే 12. అలాగే 200కి 192కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని అంటే 8. ఇవి రెండు కూడా 4 టేబుల్లో పోతూ ఉన్నాయి కాబట్టి 4 2s 4 3s. సో ఏ రేషియోలో మిక్స్ చేయడం అనేది జరిగింది అని అంటే 2:3. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. A trader mixes 10 kg of rice costing 40 per kg with 15 kg of rice costing with 36 per kg. Find the price of the mixture per kg అని అడిగారు. ఓకే, 2 టైప్స్ అనేటివి ఉంటా ఉన్నాయి. ఇప్పుడు టైప్ 1 అనే దాని గురించి మాట్లాడదాం. అలాగే ఏంటంటే టైప్ 2 గురించి మాట్లాడదాం. ఇప్పుడు టైప్ 1 అనేటివి నంబర్ ఆఫ్ కేజెస్ అనేటివి ఎన్ని ఉంటా ఉన్నాయి ఒకసారి మాట్లాడదాం చూడండి. ఎన్ని కేజెస్ అంట? ఫస్ట్ది అయితే 10 కేజెస్ అన్నాడు. రెండోది అయితే ఎన్ని కేజెస్ అని అంటే 15 కేజెస్. అలాగే కాస్ట్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఫస్ట్ దాని కాస్ట్ ఎంత ఉంది అని అంటే 40 రూపీస్. రెండో దాని కాస్ట్ ఎంత ఉంటుంది అని అంటే 36. ఎప్పుడైనా సరే మనం ఏంటంటే యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకేంటంటే ఒరిజినల్ వాల్యూ అనేది క్వాంటిటీ అవసరం లేదు, రేషియో సరిపోతుంది. ఇప్పుడు 10:15 ఏ రేషియోలో ఉంటానంటే 5తో క్యాన్సిల్ చేస్తే 5 2s 5 3s. ఓకే, ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత ఖర్చు అయింటుందో ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇప్పుడు 1 కేజీ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే 40 రూపాయలు. ఇలా వాడు 2 కేజీలు కొన్నాడు అంటే టోటల్ ఖర్చు ఎంత అవుతుందంటే 80 రూపీస్. అలాగే ఇక్కడ 36 రూపీస్తో 1 కేజీ, అలా 3 కేజీస్ పర్చేస్ చేశాడు అని అంటే 36 × 3 అని అంటే వాల్యూ ఎంత అని అంటే 108. టోటల్ ఎంత ఖర్చు పెట్టాడు అప్పుడు వాడు? 80 + 108 అంటే వాల్యూ మొత్తం ఎంత అంటే 188. ఈ 188 కూడా ఎన్ని కేజీస్ కొన్నాడు వాడు? ఇక్కడేమో 2 కేజీస్, ఇక్కడేమో 3 కేజీస్. టోటల్ వాల్యూ ఏం జరిగింది అని అంటే 5. సో క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఏమవుతుందో చూడండి ఒకసారి. 5 3s వాల్యూ ఎంత అంటే 15 పోతే రిమైనింగ్ ఎంత ఉంది అంటే 38. మళ్ళీ 7 టైమ్స్ చేస్తే వాల్యూ ఎంత అంటే 35 పోయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది అంటే 30. పాయింట్ పెట్టుకుంటే 0 యాడ్ అవుతుంది కాబట్టి 30 అనేది ఎన్నిసార్లు పోతుందంటే 6 టైమ్స్. సో 37.6 రూపీస్ పర్ కేజీ అనేది ఏంటంటే మిక్చర్ యొక్క కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. A trader mixes 10 kg of rice costing 50 per kg with x kg of rice costing 36 per kg. So the mixture price is 41. ఎప్పుడైనా సరే 2 ఐటమ్స్ డిఫరెంట్గా ఉన్న ఐటమ్స్ గురించి మాట్లాడి అదే 2 ఐటమ్స్ కంబైన్డ్గా మాట్లాడాడు అనుకోండి, మీరు ఏం యూజ్ చేయొచ్చు అంటే అలిగేషన్ యూజ్ చేయొచ్చు. అలిగేషన్ యూజ్ చేస్తే ఎప్పుడూ కూడా మనకి ఏంటంటే నంబర్ ఆఫ్ అనే రేషియో రావడం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు 10 కేజీస్ ఉండేదానంట. 10 కేజీస్ ఎంత కాస్ట్ అని చెప్తున్నాడు వాడు? 50 రూపీస్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ కేజీస్ ఉండేదాన్ని ఎంత కాస్ట్ అని చెప్తున్నాడు? 36 రూపీస్ అంట. ఇవి రెండు మిక్స్ చేయడం వల్ల మిక్చర్ యొక్క కాస్ట్ ఏమైందని చెప్తున్నాడు? 41 రూపీస్ అయిందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అలిగేషన్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి మాట్లాడదాం చూడండి. 15లో నుంచి 41 తీస్తే మిగిలిన వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే 9.
అలాగే 41కి 36కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని అంటే 5. ఇప్పుడు 5 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు అని అంటే 10 కేజెస్. అంటే ఇంటూ ఏమైంది మనకి ఇంటూ 2 జరిగింది. అప్పుడు 9 పార్ట్స్ వాల్యూ ఏమైపోతుందనంటే ఎక్స్ అవ్వాలి. ఇంటూ 2 అని అంటే 9 ఇంటూ 2 అంటే వాల్యూ ఏమైపోతుంది మనకి అని అంటే 18 కేజెస్. సో 18 కేజెస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. In a class, average marks of boys and girls is 60 and 85 respectively. If class average marks is 72, then find the ratio of boys to girls in the class. ఓకే, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బాయ్స్ అనేది ఒక గ్రూప్ ఉంది, గర్ల్స్ అనేది ఒక గ్రూప్ ఉంది. వీళ్ళిద్దరిని కంబైన్ చేస్తేనే ఏం ఫామ్ అవుతుంది మనకి అని అంటే క్లాస్. సో ఎప్పుడైనా రెండు గ్రూపుల గురించి ఇండివిజువల్గా మాట్లాడి అదే రెండు గ్రూపుల గురించి కంబైన్డ్గా మాట్లాడిన ప్రతిసారి మీరు ఏం చేయొచ్చు అని అంటే అలిగేషన్ యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ బాయ్స్ గురించి మాట్లాడతాం చూడండి. బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంటుంది 60. అలాగే గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంటుందో చూడండి ఒకసారి 72. ఇప్పుడు ఈ రెండు కంబైన్ అయితేనే ఏం ఫామ్ అవుతుంది మనకి అని అంటే క్లాస్ అనేది ఫామ్ అవుతుంది. క్లాస్ యొక్క యావరేజ్ ఎంత అని చెప్తున్నాడు అని అంటే 72. వాల్యూ 72 సారీ, ఇక్కడ గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంది మనకి అని అంటే 85. అంతేనా? గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంటుందంటే 85, కానీ క్లాస్ యావరేజ్ ఎంత అంటే 72. ఒకసారి వాల్యూ ఏంటో చూడండి ఒకసారి. 60కి 72కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే 12. అలాగే 85కి 72కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే 13. సో బాయ్స్ టు గర్ల్స్ రేషియో అని అడిగితే మన ఆన్సర్ ఏమవ్వాల్సి ఉంది అని అంటే 13:12. అడిగింది కూడా అదేనా? సో ఎక్కడ ఉంటుంది మనకి అని అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. In a class, the average marks of boys and girls is 45 and 65 respectively, and the class average marks is 55. If total strength of the class is 200, then find the number of boys in the class. Okay, ఇక్కడ కూడా 2 గ్రూప్స్ ఉన్నాయి. ఏవేవి? బాయ్స్, అలాగే ఏంటి అని అంటే గర్ల్స్. బాయ్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎన్ని అని అంటే 45 అంట. గర్ల్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎన్ని అని అంటే 65. వీళ్ళిద్దరి యొక్క కంబైన్డ్ ఏమవుతుంది మనకి అని అంటే క్లాస్ యొక్క యావరేజ్ ఎంత అని చెప్తున్నాడు 55. అలిగేషన్ చేస్తే ఏంటంటే బాయ్స్కి గర్ల్స్కి రేషియో రావడం అనేది జరుగుతుంది. 45కి 55కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని అంటే 10. అలాగే 65కి 55కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని అంటే 10. ఏ రేషియోలో ఉంటుంది అని అంటే 1:1. ఇప్పుడు ఇదేంటి అంటే బాయ్స్ టు గర్ల్స్ రేషియో. ఇప్పుడు కనుక ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎన్ని పార్ట్స్ ఉన్నారో టోటల్ అంటే 2 పార్ట్స్. 2 పార్ట్స్ వాల్యూ టోటల్ క్లాస్ స్ట్రెంత్ ఎంత అని చెప్తున్నాడు 200 అని చెప్తా ఉన్నాడు. 1 పార్ట్ వాల్యూ అని అడిగితే ఆన్సర్ ఏమో అప్పుడు మనకి 2 పార్ట్స్ వాల్యూ 200 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 100. బాయ్స్ ఎంతమంది ఉంటారు అంటే 100, లేదా గర్ల్స్ కూడా 1 పార్టే ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా 100. ఇప్పుడు అడిగింది మనకు బాయ్సే కాబట్టి బాయ్స్ వాల్యూ ఎంత ఉంటుంది మనకి అంటే 100 మెంబర్స్ ఎవరు ఉంటారు అంటే బాయ్స్ ఈక్వల్గా ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ కంటైనర్ కంటైన్స్ 55 liters of mixture contain milk and water in the ratio of 7:4. Then find the milk in the mixture అన్నాడు. ఓకే, ఫస్ట్ మిక్చర్ అనేది ఉంటుంది. మిక్చర్ ఏమేమి కాంబినేషన్ ఇది ఉంటా ఉండేది మనకి మిల్క్ అలాగే ఏంటి అని అంటే వాటర్ రెండింటి యొక్క కాంబినేషన్. ఏ రేషియోలో ఉంటుందని చెప్పాడు 7:4గా ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు 7:4 అంటే ఎన్ని పార్ట్స్ ఉందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 7:4 అంటే వాల్యూ ఎంత అంటే 11 పార్ట్స్ వాల్యూ. టోటల్ మిక్చర్ ఎంత ఉందని చెప్పాడు 55 లీటర్సా. 11 పార్ట్స్ వాల్యూ 55 లీటర్స్ అయితే అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఏమవుతుందో చెప్తారా? 11 అనేది 55 ఎప్పుడు అవుతుంది మనకి అంటే ఇంటూ 5. సో 1 పార్ట్ వాల్యూ కూడా ఏమవ్వాలి మనకి అప్పుడు అంటే 5 లీటర్స్. 7 పార్ట్స్ గురించి కనుక మాట్లాడారనుకోండి, 1 పార్ట్ 5 అయితే 7 పార్ట్స్ వాల్యూ 7 × 5 అంటే వాల్యూ ఏమైపోతుంది అంటే 35 లీటర్స్. లేదా వాటర్ గురించి కనుక మాట్లాడితే 1 పార్ట్ వాల్యూ 5 లీటర్స్ అయినప్పుడు 4 పార్ట్స్ వాల్యూ ఏమవ్వాలి మనకి అంటే 20 లీటర్స్ అనేది ఏంటంటే మన ఆన్సర్ అవ్వాలి. సో మనకి ఇప్పుడు అడిగింది ఏంటి అని అంటే మిల్క్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మిల్క్ ఎంత ఉంది అని అంటే 35. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ కంటైనర్ కంటైన్స్ 105 liters of mixture contain milk and water in the ratio of 4:3. దెన్ ఫైండ్ ది వాటర్ ఇన్ ద మిక్చర్ ఇన్ లీటర్స్ అన్నాడు. ఓకే, మిక్చర్ ఉందంట. ఈ మిక్చర్ అనేది వేటి యొక్క కాంబినేషన్ అని అంటే ఏమేమి ఉంటా ఉన్నాయంటే మిల్క్ అలాగే ఏంటి అంటే వాటర్. ఏ రేషియోలో ఉన్నాయి అని అంటే 4:3గా ఉందంట. 4:3 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ జరిగింది మనకి 7 పార్ట్స్. ఈ 7 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు అని అంటే 105 లీటర్స్. అంటే 1 పార్ట్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు 7 ఏం జరిగితే 105 అవుతుందంటే ఇంటూ 15.
15 7s ఎంత అంటే 105. సో 1 పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే 15 లీటర్స్. సరే, ఇప్పుడు 4 పార్ట్స్ గురించి కనుక మాట్లాడితే వాల్యూ ఏమవ్వాలి అంటే 60 లీటర్స్. ఇదే ఏంటి అని అంటే మిల్క్. 3 పార్ట్స్ గురించి మాట్లాడితే 3 × 15 అంటే వాల్యూ ఏమైపోతుందంటే 45 లీటర్స్. మనకు అడిగింది కూడా వాడు ఏమడిగాడు, వాటర్ అడిగాడు కాబట్టి వాటర్ వాల్యూ ఎంత ఉంటుంది మనకి అంటే 45 లీటర్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ కంటైనర్ కంటైన్స్ x liters of mixture contain milk and water in the ratio of 13:9. Milk in the mixture is 52 liters. Then find the x value. ఓకే, ఎక్స్ వాల్యూ అనేది ఏంటి అంటే టోటల్ మిక్చర్ కనుక్కోమంటున్నాడు. మిల్క్ ప్లస్ వాటర్ ఎంత ఉంది అని. సరే, ఫస్ట్ మిక్చర్ గురించి కనుక మనం మాట్లాడితే మిక్చర్ అనేది వేటి యొక్క కాంబినేషన్ ఉంటుంది మనకి అని అంటే మిల్క్ అలాగే ఏంటి అని అంటే వాటర్. ఇప్పుడు మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి అని అంటే 13:9. ఇప్పుడు మళ్ళీ దేని గురించి మాట్లాడుతున్నాడు, మిల్క్ ఇన్ ద మిక్చర్ ఈజ్ 52 లీటర్స్. మిల్క్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంటుంది మనకి అంటే 13 పార్ట్సా? 13 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు అని అంటే 52. అంటే 13 అనేది 52 ఎప్పుడవుతుందనంటే ఇంటూ 4. అంటే 9 కూడా ఏం జరగాలి మనకి, ఇంటూ 4 అయినా జరగాల్సింది. 9 4s వాల్యూ ఎంత అంటే 36. ఇప్పుడు మిక్చర్ అంటే ఏమేమి ఉంటాయని తెలుసు మనకి, బోత్ మిల్క్ ఉండాలి ప్లస్ వాటర్ ఉండాలి. సో మిల్క్ ఎంత ఉంది అని అంటే 52, అలాగే వాటర్ ఎంత ఉంది అని అంటే 36. రెండు కంబైన్ చేస్తే యాడ్ చేస్తే వాల్యూ ఏమవ్వాలి అని అంటే 88 లీటర్స్ అనేది ఏంటంటే మన ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఓకే, ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:2. If 60 liters of water is added to this, then milk and water in the mixture becomes equal. Then find the volume of initial mixture. ఓకే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇనీషియల్ కేసులో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏమేమి ఉన్నాయి, మిల్క్ ఉంది అలాగే ఏంటనంటే వాటర్ ఉంది. ఏ రేషియోలో ఉన్నాయి అని అంటే 5:2. నెక్స్ట్ ఫైనల్ రేషియోలో ఏం జరిగింది అని అంటే వాటర్ ఎంత యాడ్ చేశాడంట, 60 లీటర్స్ వాటర్ అనేది యాడ్ చేస్తే రెండు ఈక్వల్గా ఉన్నాయంట. అంటే 1:1 రేషియోలో ఉండడం అనేది జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే మీరు వాటర్ యాడ్ చేశారు కాబట్టి వాటర్ అనేది ఏంటి అని అంటే ఇంక్రీజ్ అవ్వాలి. మిల్క్లో ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి మిల్క్ అనేది ఎలా ఉండాలి అంటే కాన్స్టాంట్గా ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మిల్క్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంటుంది, 5 పార్ట్స్. రెండో దాంట్లో 1 పార్టే ఉంది. అంటే ఇక్కడ కూడా కాన్స్టాంట్ ఉండాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలంటే 5తో మల్టిప్లై చేయాలి. ఇనీషియల్ రేషియో మిల్క్కి వాటర్కి ఏ రేషియో ఉంటుంది అంటే 5:2. అలాగే 5తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఏమైపోతుందంటే 5:5. ఎందుకు ఇక్కడ నేను ఈక్వల్ చేశాను అని అంటే మిల్క్ అనేది ఇనీషియల్గా అయినా ఫైనల్గా అయినా ఏంటంటే కాన్స్టాంట్గా ఉంది కాబట్టి. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 పార్ట్స్ ఉంటే ఇక్కడ కూడా ఏం జరిగిందంటే 5 పార్ట్సే ఉండడం అనేది జరిగింది. సరే, ఇక్కడ వాటర్ అనేది ఎన్ని పార్ట్స్ పెరిగిందో చూడండి ఒకసారి. 2 నుంచి 5 పెరిగింది అని అంటే 3 పార్ట్స్ పెరిగింది. 3 పార్ట్స్ ఎందుకు పెరిగింది అని అంటే మీరు ఎంత యాడ్ చేశారు, ఇక్కడ మీరు ఎంత యాడ్ చేశారు అని అంటే 60 లీటర్స్ యాడ్ చేశారు కాబట్టి. పార్ట్స్లో ఏమో 3 పార్ట్స్, వాల్యూలో ఎంత అని అంటే 60 లీటర్స్. అంటే 1 పార్ట్ వాల్యూ ఏమైపోతుంది అప్పుడు మనకి, 3 పార్ట్స్ వాల్యూ 60 అంటే 1 పార్ట్ వాల్యూ ఏమవ్వాలి మనకి అంటే 20 లీటర్స్. ఇప్పుడు మనకు వాడేమడుగుతున్నాడు అని అంటే ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ఇనీషియల్ మిక్చర్ అని చెప్పి అని అడిగాడు. ఇనీషియల్ మిక్చర్ అంటే 5:2 అన్నప్పుడు 5:2 రెండు కలిపితే వాల్యూ ఎన్ని పార్ట్స్ ఉంటుంది మనకి అంటే 7 పార్ట్స్. 1 పార్ట్ వాల్యూ 20 అయితే 1 పార్ట్స్ వాల్యూ ఏమవ్వాలి మనకి అంటే 140 లీటర్స్. ఎక్కడ ఉంటుంది అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:2. If 90 liters of water is added to this, then milk and water ratio becomes 2:7. Then find the volume of milk in the mixture. ఓకే, ఫస్ట్ ఎలా ఉన్నాయో ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇనీషియల్గా కనుక మనం మాట్లాడితే ఏమేమి ఉన్నాయంటే మిల్క్ వాటర్ ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయి అని అంటే 7:2 రేషియోలో ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు 90 లీటర్స్ ఏం యాడ్ చేశారంట, 90 లీటర్స్ వాటర్ అనేది యాడ్ చేస్తే ఏ రేషియో అయిందని చెప్తున్నాడు, మిల్క్కి వాటర్కి రేషియో 2:7 అయిందని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏం కాన్స్టాంట్ ఉండాలి మనకి, మిల్క్ని ఏమన్నా మనం యాడ్ చేసామా, మిల్క్ని యాడ్ చేయలేదు కాబట్టి అది మనకి ఏంటంటే సేమ్ ఉండాలి. ఇక్కడ 7 పార్ట్స్ ఉంది, ఇక్కడ 2 పార్ట్స్ ఉంది. అందుకే ఏంటంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తున్నా, ఇక్కడ 7తో మల్టిప్లై చేస్తున్నా. చేస్తే వాల్యూ ఏమవుతుందో చూడండి. 2తో మల్టిప్లై చేస్తే 2 7s వాల్యూ ఎంత అంటే 14, 2 2s వాల్యూ ఎంత అంటే 4. అలాగే 7తో మల్టిప్లై చేస్తే 7 2s వాల్యూ ఎంత అంటే 14.
అలాగే 7 7s వాల్యూ ఎంత అంటే 49. ఇదేంటి అని అంటే మిల్క్, ఇదేంటి అని అంటే వాటర్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మిల్క్ ఇనీషియల్గాను 49 ఉంది, ఫైనల్గా కూడా ఏంటంటే 14 ఉంది. ఇప్పుడు వాటర్ ఒకసారి ఎంత పెరిగిందో ఒకసారి మాట్లాడదాం చూడండి. వాటర్ ఎంత పెరిగిందో 4 నుంచి 49 పెరిగింది అంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది మనకి? 45 పార్ట్స్ పెరిగింది. ఈ 45 పార్ట్స్ ఎందుకు పెరిగింది అని అంటే మీరు ఎంత యాడ్ చేశారు? 90 లీటర్స్ యాడ్ చేశారు. 45 పార్ట్స్ వాల్యూ 90 లీటర్స్ అయితే 1 పార్ట్ వాల్యూ ఏమైపోతుంది అప్పుడు మనకి? ఇది ఇంటూ 2 జరిగింది, ఎగ్జాక్ట్గా డబల్ ఉంది. అంటే ఇది కూడా వాల్యూ ఏమవ్వాలి? డబల్ అంటే 2 లీటర్స్. ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు అంటే వాల్యూమ్ ఆఫ్ మిల్క్ అని అడుగుతున్నాడు. ఇనీషియల్గా అయినా ఫైనల్గా అయినా వాల్యూమ్ మిల్క్ యొక్క వాల్యూమ్ అనేది ఏంటంటే సేమ్. 14 పార్ట్స్ వాల్యూ ఎంత? 1 పార్ట్ వాల్యూ 2 లీటర్స్ అయితే 14 పార్ట్స్ వాల్యూ ఏమవ్వాలి? 28 లీటర్స్. ఎక్కడుంటుంది అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 10:3. If 91 liters of water is added to this, then milk and water ratio becomes reversed. Then find the volume water in the initial mixture. ఓకే, సరే. ఫస్ట్ ఏమేమి ఉన్నాయని చెప్తున్నాడు? మిల్క్ ఉందంట, అలాగే వాటర్ ఉందంట. ఏ రేషియోలో ఉన్నాయని చెప్తున్నాడు? 10:3 అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఏం యాడ్ చేశాడంట? 91 లీటర్స్ ఏంటి అని అంటే వాటర్ యాడ్ చేశాడంట. యాడ్ చేస్తే ఏమని చెప్తున్నాడు? రేషియో అనేది రివర్స్ అయిందంట. 10:3 ఉండేది కాస్త ఏమైంది అని అంటే 3:10గా చేంజ్ అయింది. ఇక్కడ మళ్ళీ సేమ్ పాయింట్, ఏమనేది కాన్స్టాంట్ ఉండాలో చూడండి ఒకసారి. మిల్క్ అనేది కాన్స్టాంట్ ఉండాలా? ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 3 ఉంది. అందుకే ఇక్కడ దీన్ని దేంతో మల్టిప్లై చేశా అంటే 3తో మల్టిప్లై చేశా, ఇక్కడ దేంతో మల్టిప్లై చేశా అంటే 10తో మల్టిప్లై చేశా. అప్పుడు రేషియో అనేది ఏంటంటే ఈక్వల్ అవుతుంది. 3 × 10 అంటే వాల్యూ ఎంత అంటే 30, అలాగే 3 × 3 అంటే వాల్యూ ఎంత అంటే 9. ఇక్కడ వాల్యూ అనేది ఎలా ఉంటుందో చూడండి. 10 × 3 అంటే వాల్యూ ఎంత అంటే 30, అలాగే 10 × 10 అంటే వాల్యూ ఎంత అంటే 100. సో ఇదేంటి అని అంటే మిల్క్, ఇదేంటి అని అంటే వాటర్. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ అనేది ఎంత పెరిగిందో చెప్తారు ఒకసారి. 9 నుంచి 100 అయింది అంటే ఎన్ని పార్ట్స్ పెరిగింది అని అంటే 91 పార్ట్స్ పెరిగింది. ఈ 91 పార్ట్స్ ఎందుకు పెరిగింది అని అంటే 91 లీటర్స్ ఏంటంటే మీరు వాటర్ యాడ్ చేశారు కాబట్టి. సో 1 పార్ట్ వాల్యూ ఏం జరగాలో చూడండి అప్పుడు ఒకసారి. 1 లీటర్ అయినా జరగాల్సిందే. ఇప్పుడు మళ్ళీ ఏం అడుగుతున్నాడు వాడు? వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ది ఇనీషియల్ మిక్చర్ అని అన్నాడు. ఇనీషియల్ మిక్చర్లో వాటర్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంటుంది మనకి? 9 పార్ట్స్. 9 పార్ట్స్ వాల్యూ ఏమవ్వాలి అప్పుడు మనకి? 1 పార్ట్ వాల్యూ 1 లీటర్ అయితే 9 పార్ట్ వాల్యూ ఏమైపోతుంది మనకి అంటే 9 లీటర్స్. సో ఎక్కడ ఉంటుందంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. Mixture A and mixture B contains milk and water in the ratio of 2:3 and 3:4 respectively. These two are mixed in the ratio of 2:3. Then find the milk and water ratio in the final mixture. Okay. ఒకసారి మాట్లాడదాం చూడండి. మిక్చర్ ఏ ఉందంట, మిక్చర్ బి ఉందంట. మిక్చర్ ఏలోను మిల్క్ అండ్ వాటర్ ఉంది, మిక్చర్ బిలోను ఏంటంటే మిల్క్ అండ్ వాటర్ ఉంది. ఇవి రెండింటిని మిక్స్ చేశాడంట. ఏ రేషియోలో మిక్స్ చేశాడంట? 2:3 రేషియోలో మిక్స్ చేశాడంట. ఇప్పుడు మిక్స్ చేస్తే ఫైనల్ దాంట్లో మిల్క్కి వాటర్కి రేషియో ఏంటి అని మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. సరే, ఎప్పుడైనా రెండు రేషియోని మనం మిక్స్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే వాటి యొక్క వాల్యూమ్స్ని ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. ఏంటది అనేది ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇప్పుడు ఏ గురించి కనుక మాట్లాడితే ఏమేమి ఉన్నాయి? మిల్క్ ఉంది, అలాగే ఏంటంటే వాటర్ ఉంది. ఏ రేషియోలో ఉన్నాయని చెప్తున్నాడు? 2:3. ఓకే, బాగానే ఉంది. మళ్ళీ బిలో ఎలా ఉందో ఒకసారి, మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉందో చూడండి ఒకసారి. 3:4 అని చెప్పి వాడే చెప్పాడు. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ అంటే ఏం లేదు, మిల్క్ వాటర్ 2:3 అంటే ఎన్ని పార్ట్స్ ఉంటుంది మనకి అని అంటే 5 పార్ట్స్. అలాగే 3:4 అంటే ఎన్ని పార్ట్స్ ఉంది అని అంటే 7 పార్ట్స్. అంటే ఒక చోట 5 ఉంది, ఇంకో చోట 7 ఉంది. సో దీన్ని ఈక్వల్ చేయడమే వాల్యూమ్స్ ఈక్వల్ చేయడం. అందుకే దీన్ని ఇంటూ ఏం చేశానంటే 7తో మల్టిప్లై చేశా, దీన్ని ఇంటూ ఏం చేశానంటే 5తో మల్టిప్లై చేశా. 5 × 7 అన్నా 35, 7 × 5 అన్నా కూడా ఏంటంటే 35. సో ఫస్ట్ దాన్ని మనం 7తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇంటూ 7, రెండో దాన్ని దేంతో మల్టిప్లై చేసామనంటే ఇంటూ 5. ఇంతటితో మన ఆన్సర్ అయిపోలేదు. మళ్ళీ ఏ రేషియోలో వాడు తీసుకున్నాడో కూడా చెప్తున్నాడు. ఏ రేషియోలో తీసుకున్నాడంట? ఫస్ట్ దాన్ని కనుక 2 లీటర్స్ తీసుకుంటే సెకండ్ దాన్ని ఎంత అని చెప్తున్నాడు? 3 లీటర్స్. ఇప్పుడు వాల్యూ ఏమవుతుందో చెప్తారా ఒకసారి. 7 × 2 అని అంటే 14. 14తో 14 × 2 చేసామనుకోండి, వాల్యూ ఎంత అంటే 28:14 × 3 అని అంటే వాల్యూ ఎంత అంటే 42.
నెక్స్ట్ సెకండ్ వన్ గురించి మాట్లాడదాం చూడండి. 5 × 3 వాల్యూ ఎంత అంటే 15. 15 3s వాల్యూ ఎంత అంటే 45. అలాగే 15 4s వాల్యూ ఎంత అంటే 60. ఇప్పుడు వాల్యూ ఏమొచ్చిందో చూడండి ఒకసారి. ఫస్ట్ దాని నుంచి 28 లీటర్స్ వస్తే మిల్క్ సెకండ్ దాంట్లో 45 లీటర్స్ ఉంది. సో 28 45 అంటే వాల్యూ ఎంత అంటే 73. అలాగే ఇది వాటర్ ఎంత ఉంటుంది, ఫస్ట్ దాని నుంచి 42 లీటర్స్ వస్తే రెండో దాని నుంచి ఎంత వచ్చిందంటే 60. టోటల్ వాల్యూ ఎంత అంటే 102. 73 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి క్యాన్సల్ అవ్వదు. 73:102. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. Mixture A and mixture B contains milk and water in the ratio of 5:6 and 7:4 respectively. These two are mixed in the ratio of 4:3. Then find the milk and water ratio in the final mixture. ఓకే, సేమ్ క్వశ్చన్ మాట్లాడదాం చూడండి ఒకసారి. ఏ అనేది ఒకటి ఉంటుంది, ఏ అనే మిక్చర్ ఉంది, మళ్ళీ ఏంటనంటే బి అనే మిక్చర్ ఉంటుంది. ఇప్పుడు మిల్క్ వాటర్ ఉన్నాయంట. మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి ఒకసారి మాట్లాడదాం చూడండి. ఫస్ట్ దాంట్లో ఏ రేషియో అని చెప్తున్నాడు, 5:6. సెకండ్ దాంట్లో ఏ రేషియో ఉంటుంది అంటే 7:4. ఎప్పుడైనా సరే మనం రేషియోస్ని మిక్స్ చేయాలంటే ఏం చేయాలని చెప్తున్నాం, వాల్యూమ్స్ ఈక్వల్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. 5:6 అంటే వాల్యూ ఎంత అంటే 11. అలాగే 7:4 అంటే వాల్యూ ఎంత అంటే 11. సో ఆల్రెడీ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం ఈక్వల్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఏ రేషియోలో తీసుకోవాలని చెప్తున్నాడు, ఏ రేషియోలో మిక్స్ చేశాడంటే వాడు ఫస్ట్ దాన్ని 4 లీటర్స్ కనుక తీసుకుంటే సెకండ్ వన్ ఎంత చెప్తున్నాడు అని అంటే 3. వాల్యూ ఏంటో చెప్తారు ఇప్పుడు ఒకసారి. 4 5s వాల్యూ ఎంత అంటే 20:4. 6 వాల్యూ ఎంత అంటే 24. అలాగే ఇక్కడ వాల్యూ ఏంటో చెప్తారా, 3 7s వాల్యూ ఎంత అంటే 21. 3 4s వాల్యూ ఎంత అంటే 12. ఏ రేషియో ఉందో చెప్తారా ఒకసారి. 20 21 అంటే మొత్తం వాల్యూ ఎంత వచ్చింది అంటే 41. అలాగే 24 12 అంటే వాల్యూ ఎంత అంటే 36. ఇవే ఏంటంటే ఇది మిల్క్, ఇదేంటంటే వాటర్. మిల్క్ టు వాటర్ రేషియో ఫైనల్ మిక్చర్లు ఎలా ఉన్నాయి, 41:36. ఎక్కడ ఉంటుంది అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. మిక్చర్ ఏ అండ్ మిక్చర్ బి కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 and 3:4 respectively. These two are mixed in the ratio of A:B. Then milk and water ratio in the final mixture is అన్నాడు, ఈజ్ 1:2. దెన్ ఫైండ్ A:B అన్నాడు. ఓకే, ఇంతకు ముందు క్వశ్చన్లో ఏంటనంటే ఏబీలో ఎలాంటి రేషియోలో ఉన్నాయి వాడే చెప్పాడు, ఏ రేషియోలో మిక్స్ చేశాడో కూడా వాడే చెప్పేశాడు. ఫైనల్గా ఎలా ఉందో కనుక్కోమని మనల్ని అడిగాడు. కానీ ఇక్కడ ఏంటనంటే ఎలా ఇనీషియల్గా ఏలో ఎలా ఉంది అంటే 1:3, బీలో ఎలా ఉంది అంటే 3:4. ఏ రేషియోలో మిక్స్ చేశా అని చెప్పాడు, A:B రేషియోలో మిక్స్ చేశాడంటే అదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. కానీ మిక్స్ చేసిన తర్వాత ఫైనల్ మిక్చర్లో ఏ రేషియో ఉందని చెప్పాడు అని అంటే 1:2. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్గా మిల్క్ అండ్ వాటర్ రేషియో ఉంది, బీలోను మిల్క్ అండ్ వాటర్ రేషియో ఉంది, మిక్స్ చేసిన తర్వాత కూడా ఉంది. సో కాబట్టి ఏ గురించి మాట్లాడాడు, బి గురించి మాట్లాడాడు, ఆ రెండింటి యొక్క కాంబినేషన్ కూడా మాట్లాడాడు. సో కాబట్టి మనం ఏం యూజ్ చేయొచ్చు, అలిగేషన్ యూజ్ చేయొచ్చు. సరే, ఇప్పుడు నేనేంటంటే బేస్డ్ ఆన్ మిల్క్తో ఏంటంటే అలిగేషన్ చేస్తున్నా. ఏంటో ఒకసారి మాట్లాడదాం చూడండి. ఏ గురించి కనుక మాట్లాడితే ఇప్పుడు 1:3 రేషియోలో ఉందనంటే మిల్క్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది అని అంటే 1 పార్ట్. అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్, 1:3 అంటే 1 3 వాల్యూ మొత్తం ఎంత అని అంటే 4. నెక్స్ట్ బీలో కనుక మనం మాట్లాడితే వాల్యూ ఎలా ఉందో చూడండి. మిల్క్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది అని అంటే 3 పార్ట్స్. అవుట్ ఆఫ్ 3:4 అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అని అంటే 7. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసిన తర్వాత మిక్చర్ ఏముంటుంది, ఇదేనా 1:2 అనేది. మిల్క్ అనేది ఎంత ఉంది అని అంటే 1. అవుట్ ఆఫ్ 1:2 కాబట్టి టోటల్ ఎన్ని పార్ట్స్ జరిగింది అని అంటే 3. ఇప్పుడు తీసేస్తే వాల్యూ ఏమొస్తుందో చూడండి ఒకసారి. 1/4 1/3కి మధ్య డిఫరెన్స్ అనేది ఏముంటుంది మనకి, 1/3 మైనస్ 1/4. నెక్స్ట్ ఈస్ట్ ఇక్కడ వాల్యూ ఏం రావాలి, ఇక్కడ 1/3లో నుంచి తీసేసామంటే నెక్స్ట్ ఏం జరగాలి, ఇక్కడ నెక్స్ట్ 3/7లో నుంచి మనం తీసేయాల్సి ఉంటుంది. 3/7 మైనస్ 1/3. ఓకే, వాల్యూ అంటే చెప్తారా ఇప్పుడు ఒకసారి. 3 3s వాల్యూ ఎంత అంటే 9 మైనస్ 1/1 7 కదా రావాలి, ఇక్కడ 7. 7 × 3 అంటే వాల్యూ ఎంత అంటే 21. ఇక్కడ వాల్యూ క్రాస్ మల్టిప్లై చేస్తే వాల్యూ ఏంటో చూడండి. 4 మైనస్ 3/3 × 4 అంటే వాల్యూ ఎంత అంటే 12. ఒకసారి సింప్లిఫై చేద్దాం. 9 - 7 అంటే వాల్యూ ఎంత అంటే 2 బై వాల్యూ ఎంత ఉంది అంటే 21. ఈస్ట్ 4 - 3 అంటే వాల్యూ ఎంత అంటే 1/12. ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయా, 3తో క్యాన్సిల్ అవుతున్నాయి. 3 4s 3 7s క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × 2 వాల్యూ ఎంత అంటే 8, 7 × 1 ఎంత అంటే 7. సో ఆన్సర్ ఏమవ్వాలి మనకి అంటే 8:7. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం.
Mixture A and mixture B contains milk and water in the ratio of 1:4 and 3:2 respectively. These two are mixed in the ratio of A:B. Then milk and water ratio in the final mixture is 2:3. Then find A:B. ఓకే, ఏలో 1:4 రేషియోలో ఉన్నాయంట, బిలో 3:2 రేషియోలో ఉన్నాయంట. ఇవి రెండు కూడా A:B రేషియోలో మిక్స్ చేస్తే ఫైనల్గా ఏర్పడిన దాంట్లో మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి అని అంటే 2:3. ఏ గురించి సపరేటెడ్గా మాట్లాడాడు, బి గురించి సపరేటెడ్గా మాట్లాడాడు, ఏబి రెండు కాంబినేషన్ యొక్క మిక్చర్ గురించి కూడా మాట్లాడాడు. సో అలిగేషన్ యూజ్ చేయొచ్చు. ఏ అనే దాంట్లో ఎలా ఉంటుందో చూడండి, బి అనే దాంట్లో ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఫస్ట్ బేస్డ్ ఆన్ మిల్కే సాల్వ్ చేద్దాం. మిల్క్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంటుందో ఒకసారి చూడండి. మిల్క్ అనేది 1 పార్ట్, అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్ అంటే 1, 4 అంటే 5. నెక్స్ట్ సెకండ్ దాంట్లో కనుక మాట్లాడితే మిల్క్ ఎంత ఉంది అని అంటే 3, అవుట్ ఆఫ్ 3:2 అంటే ఎన్ని పార్ట్స్ అని అంటే 5 పార్ట్స్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ మిక్స్ చేసిన తర్వాత అన్నాడు కదా 2:3 అని చెప్పాడు. మిల్క్ ఎంత ఉంది అని అంటే 2, అవుట్ ఆఫ్ 2:3 అంటే ఎన్ని పార్ట్స్ అని అంటే 5. ఇక్కడ అన్నింటిలోనూ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్ 5 ఉంది కాబట్టి డైరెక్ట్గా తీసుకోవడం చేయొచ్చు. ఇప్పుడు 1కి 2కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే 1, అలాగే 2కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అని అంటే 1. ఏ రేషియోలో మిక్స్ చేశాడు వాడు అని అంటే 1:1. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ ట్యాంక్ కంటైన్స్ 1000 liters pure milk. A thief stolen 100 liters of pure milk and replaced with water. Once again he taken 100 liters mixture and replaced with water. This process repeated one more time. Then find the milk in the final mixture అన్నాడు. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ రీప్లేస్ కేసులో ఎప్పుడైనా సరే ఇనీషియల్గా కానీ లేదా ప్యూర్గా ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఆ ప్రాబ్లం అనేది ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది. ఇక్కడ లేదు అని అనుకుంటే దీన్ని సింపుల్గా ఏం చెప్పొచ్చు అని అంటే ఏదైతే డైల్యూట్ అవుతుందో అదనమాట. ఇక్కడ వాటర్ అనేది మిల్క్ అనేది ఏంటి అని అంటే ప్యూర్గా ఉంది, దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయడం వల్ల ఏంటంటే డైల్యూట్ అవుతూ వస్తుంది. సో ఫైనల్గా మిల్క్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేసామనుకోండి, అప్పుడు మనకు ఏది అడిగినా సరే మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. సరే, ఫైనల్గా మిల్క్ అనే దాన్ని ఎలా సాల్వ్ చేస్తామో ఒకసారి మాట్లాడదాం చూడండి. ఫస్ట్ టోటల్ ఎంత ఉంది అని అంటే 1000 liters అనేది ఉంటుంది. ఇప్పుడు టోటల్ 1000 liters ఉంటే వాడు ఏం చేశాడంట, 100 liters అనేది ఏంటనంటే తీసేశాడంట. 100 liters తీసేస్తే ఇంకెంత ఉంటుంది మళ్ళీ మనకి 900 liters అనేది ఉంటుంది. మళ్ళీ రెండోసారి కూడా ఏంటంటే 100 liters తీసేశాడు అని అంటే టోటల్ 1000లో వాడు 100 తీసేస్తే మళ్ళీ వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే 900. మళ్ళీ వాడు ఏం చేశాడు, మిక్చర్తో పాటు మళ్ళీ 1 more time అని చెప్పి కూడా చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొకసారి కూడా వాడు ఏంటంటే 100 liters అనేది ఏంటంటే తీసేశాడంట. టోటల్ 1000 ఉంటే 100 తీసేస్తే మిగిలిన వాల్యూ ఎంత ఉంటుంది అని అంటే 900. సరే, ఒకసారి వాల్యూస్ ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి. 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్. ఇంకా మళ్ళీ ఏముంటుంది మనకి, ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో, ఇక్కడ ఒక జీరో, మొత్తం ఎన్ని జీరోస్ అంటే 3 zeros ఇక్కడ ఏంటంటే క్యాన్సల్ జరిగింది. ఇప్పుడు ఫైనల్గా మిల్క్ ఎంత ఉంటుందో చూడండి ఒకసారి. 9 × 9 × 9 అంటే వాల్యూ ఏం జరిగింది ఇప్పుడు మనకి 9³ అంటే వాల్యూ ఎంత అంటే 729 liters. వాడు అడిగింది కూడా మనకి ఏంటంటే మిల్కే అడిగాడు కాబట్టి మిల్క్ అని అడిగితే మన ఆన్సర్ ఏమవ్వాలి అని అంటే 729 మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ వాడు కనుక ఫైనల్ దాంట్లో వాటర్ ఎంత ఉంది అన్నాడు అనుకోండి, ఫైనల్ మిక్చర్లో వాటర్ కావాలి అని అనుకుంటే అప్పుడు మిక్చర్లో నుంచి మనం ఏం తీసేస్తాం, మిక్చర్లో నుంచి మిల్క్ అనేది తీసేస్తాం. ఇప్పుడు మిక్చర్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వట్లేదు కాబట్టి మిక్చర్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే 1000 liters. 1000 litersలో మిల్క్ అనేది ఎంత వచ్చింది మనకి 729. 729 తీసేస్తే వాల్యూ ఎంత ఉంటుంది అంటే 271 liters అనేది ఏమైపోతుంది అంటే ఇది ఫైనల్ దాంట్లో వాటర్. కానీ వాడు అడిగింది మనకేంటి, సో మిల్కే అడిగాడు కాబట్టి మిల్క్ ఏమవ్వాలి అంటే 729 liters అనేది ఏంటంటే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ ట్యాంక్ కంటైన్స్ 2000 liters ఆఫ్ ప్యూర్ పెట్రోల్. ఏ థీఫ్ స్టోలెన్ 200 liters, 400 liters, 500 liters ఇన్ 3 consecutive times అండ్ రీప్లేస్డ్ విత్ కిరోసిన్. దెన్ ఫైండ్ ది కిరోసిన్ ఇన్ ది ఫైనల్ మిక్చర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఏంటంటే ప్యూర్ పెట్రోల్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే ఫైనల్ దాంట్లో పెట్రోల్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. పెట్రోల్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు మనకు ఆటోమేటిక్గా కిరోసిన్ ఎంత ఉందో తెలుస్తుంది. సరే, ఫస్ట్ ఇనీషియల్గా ఎంత ఉంటుంది మనకి అని అంటే 2000 liters. దీన్ని ఫస్ట్ కేసులో ఏం జరిగిందో చూడండి ఒకసారి. టోటల్ కనుక మనకు 2000 ఉంటే అందులో వాడు ఏం చేశాడంట 200 liters తీసేశాడంట. మిగిలింది ఎంత ఉంటుంది అని అంటే 1800 liters. ఇది ఫస్ట్ కేసు. రెండో కేసులో కూడా మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాడు అంటే టోటల్ మళ్ళీ వాల్యూమ్ ఎంత ఉండాలి, 2000 liters ఉండాలి. ఈసారి వాడు ఏంటంటే 200 liters తీయట్లేదు, 400 తీసేశాడు.
2000లో 400 పోతే రిమైనింగ్ ఎంత ఉంది అంటే 1600 లీటర్స్. మళ్ళీ థర్డ్ కేస్‌లో ఇప్పుడు మళ్ళీ 400 తీస్తే మళ్ళీ ఏంటంటే రీప్లేస్ చేస్తాడు కాబట్టి మళ్ళీ వాల్యూ ఏమవ్వాలి మనకి 2000 అనేది ఉంటుంది. నెక్స్ట్ కేస్‌లో ఎంత తీసేసాడు వాడు అనంటే 500. 2000లో 500 తీసేస్తే రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1500. ఓకే. ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయేమో ఒకసారి చూడండి. 2 జీరోస్ ఏం జరిగాయి మనకి క్యాన్సల్. 2 జీరోస్ ఏం జరిగాయనంటే క్యాన్సల్. 2 జీరోస్‌కి ఏం జరిగిందంటే క్యాన్సల్. ఇంకేమన్నా క్యాన్సల్ అవుతున్నాయా? ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 3 జీరోస్. 3 జీరోస్‌ని కూడా ఏంటంటే క్యాన్సల్ చేసేసాం. 3 జీరోస్. నెక్స్ట్ ఇప్పుడు 2తో క్యాన్సల్ చేస్తే వాల్యూ ఏంటి? 2తో వాల్యూ ఏంటంటే 2 వన్స్ క్యాన్సల్ అయింది. 2తో క్యాన్సల్ చేస్తే వాల్యూ ఎంత? 2 ఎయిట్స్ జరిగింది. 2తో క్యాన్సల్ చేస్తే వాల్యూ ఎంత అనంటే 9s జరిగింది. వాల్యూ ఏముందో చూడండి ఒకసారి. 9 ఇంటూ 8 అంటే వాల్యూ ఎంత అంటే 72 ఇంటూ వాల్యూ ఎంత ఉంది అంటే 15. సో మల్టిప్లై చేస్తే వాల్యూ ఏంటి? 15 2s వాల్యూ ఎంత అంటే 30 జీరో ఉంది, 3 క్యాన్సిల్. 15 7s వాల్యూ ఎంత అనంటే 105 ప్లస్ 3 108. సో 108 లీటర్స్ ఏంటి అనంటే ఫైనల్ దాంట్లో ఉండే పెట్రోల్. కానీ మనల్ని వాడు ఏమడుగుతున్నాడు? కిరోసిన్ అడుగుతున్నాడు. సో ఫైనల్ దాంట్లో కిరోసిన్ కావాలి అని అంటే మిక్చర్లో నుంచి మనం ఏం తీసేయాల్సి ఉంటుంది అనంటే పెట్రోల్ అనేది తీసేయాల్సి ఉంది. పెట్రోల్ మిక్చర్ ఎంత ఉంది అనంటే 2000 లీటర్స్. 2000 లీటర్స్లో పెట్రోల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే 1080. తీసేస్తే వాల్యూ ఎంత వచ్చింది మనకి అంటే 920 లీటర్స్. సో కిరోసిన్ ఎంత ఉంటుంది అంటే 920 లీటర్స్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ ట్యాంక్ కంటైన్స్ 1250 liters of pure petrol. A thief stolen 20% of the pure petrol and replaced with kerosene. Once again he stolen 20% mixture and replaced with kerosene. This process repeated 2 more times అంట. ఓకే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇక్కడ కనుక 20% ఫ్రాక్షన్ ఏంటనంటే 20% గురించి మనం మాట్లాడితే 20% ఏం చేయొచ్చు అంటే 20/100 అని రాసుకోవచ్చు. పర్సెంటేజ్ సింబల్ తీసేస్తే 20 వన్స్ 20తో వాల్యూ ఏంటంటే 5. దీని మీనింగ్ ఏంటనంటే టోటల్ 5 పార్ట్స్ ఉంటే అందులో ఏంటంటే 1 పార్ట్ తీసేశాడంట. అప్పుడు మనకు రిమైనింగ్ ఏమొస్తుంది? మనకి రిమైనింగ్ గురించి కనుక మనం మాట్లాడితే 1/5లో ఇప్పుడు 5 పార్ట్స్ ఉంటే అందులో 1 పార్ట్ తీసేశాడు అంటే మిగిలింది ఎంత అంటే 4/5. అంతేనా? సరే, ఇప్పుడు ఫస్ట్ మనం ఫైనల్ దాంట్లో పెట్రోల్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. పెట్రోల్ గురించి మాట్లాడితే వాల్యూ ఇనీషియల్గా ఎంత ఉందంటే 1250 ఇంటూ ఇప్పుడు వాడు ఓవరాల్గా టోటల్ ఎన్ని టైమ్స్ చేశాడు చూడండి. ఇక్కడ 20% తీసేశాడు, 20% తీసేశాడు, ఇక్కడ 2 more టైమ్స్ అంటున్నాడు. టోటల్ ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్. ఈ 20% ఫ్రాక్షనే మనకి ఏమొచ్చింది? మనకి 1/5. 1/5 అంటే మీనింగ్ 5లో 1 పార్ట్ తీసేస్తే మిగిలిన వాల్యూ ఎంత ఉంటుంది అంటే 4/5. ఈ 4/5 అనేది టోటల్ ఎన్ని టైమ్స్ అని చెప్తున్నాడు అని అంటే 5 టైమ్స్. అంతే, సారీ 4 టైమ్స్. ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇక్కడ 2 టైమ్స్, మొత్తం ఎంత అంటే 4 టైమ్స్. సో వాల్యూ ఏంటో చూడండి ఒకసారి. 4/5 అనేది మనం ఎన్నిసార్లు రాయాల్సి వస్తుందంటే 4 టైమ్స్. 4/5 మళ్ళీ ఏం రావాలంటే 4/5 మళ్ళీ ఏం రావాలి అంటే 4/5. ఓకే, 5 ఇంటూ 5 గురించి కనుక మాట్లాడితే 25. 25తో 125 ఎన్నిసార్లు పోతుందంటే 5 టైమ్స్. పక్కన జీరో ఉంది కాబట్టి జీరో వచ్చింది. 5 ఇంటూ 5 అంటే మళ్ళీ 25. 25తో 50 అనేది ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 టైమ్స్. ఓకే, ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇప్పుడు 2 యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తే 2 ఇంటూ 4 ఇంటూ 4 ఎంత అంటే 16. అలాగే మళ్ళీ 4 ఇంటూ 4 ఎంత అంటే 16. ఇప్పుడు 16 ఇంటూ 16 అంటే వాల్యూ ఎంత అంటే 256. అంతేనా? 256 ఇంటూ 2 అంటే జస్ట్ డబల్ అంటే వాల్యూ ఎంత అంటే 512. ఇదేంటంటే ఫైనల్ దాంట్లో పెట్రోల్. కానీ మనకేం అడుగుతున్నాడు వాడు? కిరోసిన్ అడుగుతున్నాడు. ఇప్పుడు కిరోసిన్ ఫైనల్ దాంట్లో కిరోసిన్ కావాలి అని అంటే మనం ఏం చేయాల్సి ఉంది? మిక్చర్లో నుంచి మనం పెట్రోల్ తీసేయాల్సి ఉంది. మిక్చర్ వాల్యూ ఎంత ఉంది అని అంటే 1250. అలాగే పెట్రోల్ ఎంత ఉంటుంది మనకి అని అంటే 512. తీసేస్తే వాల్యూ ఏంటో చెప్తారు అప్పుడు ఒకసారి. 1200లో 500 పోతే వాల్యూ ఎంత అంటే 700. అలాగే 50లో 12 పోతే వాల్యూ ఎంత అంటే 38. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకి అంటే 738 లీటర్స్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడదాం. ఏ ట్యాంక్ కంటైన్స్ 50 liters of mixture of milk and water in the ratio of 4:1. A man takes 10 liters of mixture and replaces it with water. Then find the milk to water ratio in the final mixture. ఓకే, ఇనీషియల్గా 50 లీటర్స్ ఉంటే దీంట్లో మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉందని చెప్తున్నాడు? 4:1 అంట. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఎంత తీసేశాడంట? 10 లీటర్స్ తీసేశాడంట. 50 లీటర్స్లో 10 తీసేస్తే మిగిలింది ఎంత ఉంటుంది అంటే 40 లీటర్స్. ఈ 40 లీటర్స్ కూడా ఏ రేషియో ఉంటుందనంటే మిల్క్ టు వాటర్ రేషియో సేమ్ రేషియోనే ఉండాలి, 4:1. అంటే ఎన్ని పార్ట్స్ వచ్చింది మనకి 4:1 అని అంటే 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ వాల్యూ ఎంత వాల్యూమ్ ఉంటుంది మనకి అంటే 40 లీటర్స్. అంటే 1 పార్ట్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు? 8 లీటర్స్ అయినా.
సో అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అనంటే ఇక్కడ 8 లీటర్స్, 4 పార్ట్స్ వాల్యూ ఏమవ్వాలి మనకి అంటే 32. సో మిల్క్ 32 లీటర్స్ ఉంది, వాటర్ ఎంత ఉంది అనంటే 8 లీటర్స్ ఉంది. ఇప్పుడు వాటర్ ఎంత యాడ్ చేశాడంట 10 లీటర్స్. మిక్చర్ రీప్లేస్ చేశాడు వాటర్తో అంటే 10 లీటర్స్ యాడ్ చేశాడు అనంటే వాల్యూ ఏమైపోవాలి అప్పుడు మనకి, ఇది 18 లీటర్స్. ఇదేమన్నా చేంజ్ అవుతుందా? అలానే ఉంటుంది 32 లీటర్స్. ఏ రేషియో ఉందో చూడండి, 2తో క్యాన్సిల్ అవుతున్నాయా, 2 16s 2 9s. సో కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి అంటే 16:9 అనేది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.